హాయ్ అండి అందరికీ. ఇది లాస్ట్ సండే మినీ వ్లాగ్ అండి. మేమైతే ఆ రోజు తొలి ఏకాదశి ఫెస్టివల్ కదా, అవంతా సెలబ్రేట్ చేసుకొని ఇంట్లో దీపం అవి ముట్టించి నెక్స్ట్ మేము నెహ్రూ జువాలజికల్ పార్క్ చూడడానికని వెళ్ళాం. మా బాబు చాలా డేస్ నుండి అడుగుతుండే నేను లయన్ చూస్తా, టైగర్ చూస్తా అని. యాక్చువల్లీ లాస్ట్ వీక్ కూడా ప్లాన్ చేసాం కానీ అప్పుడు కొంచెం వాడికి హెల్త్ బాగాలేదు. సో ఇలా ఎంట్రీ దగ్గర బాగుంది ఎంట్రన్స్, అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి నెక్స్ట్ టికెట్స్ తీసుకుందామని కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడ రాగానే ఫస్ట్ మనకైతే ఒకటి ర్యాబిట్స్ లాగా ఒక బోన్ ఉంది, అది చూస్తూ ఉన్నాడు, చిన్న చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది దీంట్లో వచ్చేసి టైగర్ వాక్ చేస్తుంది, చాలా బాగుంది చూడడానికి. వీడు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు, మా బాబు కూడా. అది చూడండి వస్తుంది, కొంచెం సేపు అటు ఇటు తిరిగినాక నెక్స్ట్ దాని ఫుడ్ టైం అవుతుంది, వెళ్ళేసి గట్టిగా అరుస్తూ ఉంది. అందరూ లైక్ టైగర్ వచ్చింది, టైగర్ వచ్చింది, టైగర్ వస్తుందని సౌండ్ చేస్తూ ఉంది. ఇది కూడా చాలా బాగా అనిపించింది. అసలు ఇంతకుముందు అయితే చాలా ఉండేది ఈ పార్కులో, కానీ ఇప్పుడైతే మనకి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. టైగర్స్ అయినా లయన్స్ అయినా చాలా తగ్గించారు, ఎక్కడ కనిపించట్లేదు. ఇదైతే ఒక్కటే కనిపించింది, ఇంకొకటి ఉంది అది అటు సైడ్ బోన్లో పడుకొని ఉండే, సో మేమంతా అబ్జర్వ్ చేయలేం, మేము రిటర్న్ వచ్చే టైంలో చూసాం. నెక్స్ట్ కొన్ని అయిపోయాక ఇలా వాకింగ్ చేస్తూ పికాక్ కాడికి ఇలా వచ్చేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళ డాడీతో కలిసి. ఇంకా వాడు అవుట్ అయిపోయిండు వికెట్. నాకు లెగ్స్ వస్తున్నాయి అంటే ఇలా మనకి ఒక వెహికల్ ఇస్తారన్నట్టు, వాళ్ళు పికప్ డ్రాప్ ఒక లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. మనకు కావాల్సిన అన్ని అక్కడ చిన్నగా ఉంటాయి, మనం చూడొచ్చు. ఇది పర్ హెడ్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం ఇక్కడ వీడు మమ్మల్ని తీసుకొచ్చేసి ఫస్ట్ పికాక్స్ దగ్గర వదిలేశాడు. నెక్స్ట్ క్రొకడైల్స్, పికాక్స్, ఇంకా చాలా క్రేన్స్ అవన్నీ ఉండే. అవన్నీ చూశాక మళ్ళీ మనం కొంచెం ఒక 2 మినిట్స్ వాక్ చేస్తే మళ్ళీ వెహికల్స్ వస్తాయి, మళ్ళీ మనం ఎక్కేసి మళ్ళీ డ్రాప్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడ లైక్ చాలా కమర్షియల్ అయిపోయిందండి దేనికైనా. అంతకుముందు ఓన్లీ మినీ ట్రైన్ ఉండే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టైగర్ ఎంట్రీస్ దగ్గర ఒక ఇలా ఫోటో ఉంటే వీళ్ళు పోజ్ ఇస్తున్నారు. మా వాడు డ్యాన్స్ వేస్తున్నాడు, వాళ్ళ డాడీ ఏమో వెనకకి వెళ్ళి చూస్తుండు. సో ఇలా ఎంజాయ్ చేసిండు. నెక్స్ట్ ఇవి రియల్ అనుకుంటుండు, లయన్ టైగర్ ఉంది, నేను ఎక్కుతా అంటుండు. ఇంకా లాస్ట్కి వచ్చేసి మేము లయన్ అండ్ టైగర్ సఫారీకి వెళ్ళాము. ఇది మేము నాన్ ఏసీ బస్సే బుక్ చేసుకున్నాము. దీనికి వచ్చేసి పర్ హెడ్ 120 రూపీస్ ఛార్జ్ చేశారు. మా వాడు వచ్చేసి అటు లాస్ట్కి నిలబడి ఎక్కడ వస్తాయని చూస్తూ ఉన్నాడు, అంతే.